ఆదిరెడ్డి అప్పారావు. సార్ నమస్తే అండి. నమస్తే. 16 కోట్లేమో వాళ్ళేమో పన్ను కట్టాలి, మాకు కడతలేదు. ఈ పేపర్ మిల్ ఉంచాలనే మూసేయాలనే ఆడు మారువాడిగాడు అవునండి, అవును. నవీన్. చెప్పండి సార్. నువ్వేమో వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో పుచ్చి మాట విని వెళ్ళి ఏం పీకారు, మా మీద కామెంట్ చేసావు. నేను విడిచిపెడతానని అనుకోకు, కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎవరికైనా సరే. సరే, అది మీకు వస్తాయి సమాధానాలు రెడీ పెట్టుకోండి. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను. విర్రవిగిపోయారు 5 ఏళ్ళు. నా తొక్కలో కూడా భరత్ గారు ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరందరూ ఏం చేయగలరు? మొత్తం నాశనం చేశారు పేపర్ మీద. అప్పుడు ఉన్న పరిస్థితులు మీకు ఎందుకు వెళ్ళాను తెలుసు. నువ్వు ఎందుకు వెళ్ళావో నాకు తెలుసులేవయ్యా బాబు. ఇప్పుడు రాజయ్య మనల్ని ఇది చేస్తారు కదండి. అవునండి. బుద్ధి సోదరి సలహా మీద వెళ్ళావు. ఇప్పుడు బుద్ధి సోదరి ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి. దాన్ని మా యోగ నిద్రలో పోయింది, అది 10 ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ. కానీ మిమ్మల్ని అంత తేలిగ్గా ఇడిచిపెడతామని అనుకోకండి. ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు. నువ్వు ఏమనుకొని పెట్టావు? నీ తాగత ఏంటి, నువ్వేంటి, ఏమనుకొని పెట్టావు? నేను అందుకనే నీ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాను. అంత తేలిగ్గా ఇడిచిపెడతామని అనుకోకు.